ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు నా నమస్తమాంజలు. అయితే నేను చెప్పబోయేది ఏ మతానికి కానీ ఏ పార్టీకి కానీ అనుకూలం కానీ వ్యతిరేకం కానీ కాదు, వాస్తవ పరిస్థితులను తెలియపరుస్తున్నాను. అయితే బీజేపీ 2 సీట్ల నుంచి 300 ఎలా వచ్చింది, భవిష్యత్తులో 300 400 ఆ పార్టీ కూటమి వస్తుందా లేదా అది అప్రస్తుతము. జూన్ 4 తర్వాత తెలుస్తుంది. దీనికంటే ముందు 1985లో హన్మకొండలో జంగారెడ్డి ఒకరు, మధ్యప్రదేశ్లో ఒకరు 2 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇన్ని సీట్లు పెరగడానికి బీజేపీ కారణమా, వాళ్ళ యొక్క కృషి ఏమిటిది? సరే, ముందు మతం అనుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏముందంటే, భూమి పుట్టుక 450 కోట్ల సంవత్సరాలు, యూనివర్స్ విశ్వం పుట్టుక 1500 కోట్ల సంవత్సరాలు, మానవుని పుట్టుక దాదాపుగా 20 లక్షల సంవత్సరాలు. అంటే మొత్తం మానవుని యొక్క చరిత్ర ఆది మానవం నుంచి నవీన మానవ వరకు 4 తరగతులుగా విభజించబడ్డాయి. ఆస్ట్రలోపథికస్, హ్యూమో ఎరెక్టస్, నియోఆర్థండల్, హోమో సాస్పియన్ అని 4గా విభజించారు. అంటే ఆది మానవం నుంచి ఆధునిక మానవులు. మనం హోమో సాస్పియన్ యుగంలో మనం ఉన్నాం అన్నమాట. అయితే మతాలు అనేటివి భూమి పుట్టుక 450 కోట్ల సంవత్సరాలు అయితే, మతాలు మాత్రము 1000 సంవత్సరాలే ఉన్నాయి. అంటే మతం అనేది మనిషి సృష్టించాడు, దేవుడు అనేది మానవుడే దేవుడిని సృష్టించాడు, అంటే క్రియేట్ చేసినాడు అనమాట. అంటే ఒక సమాజానికి ఒక కాలంలో ప్రజలకు, దేశానికి, సంఘానికి మేలు చేసేవాడిని అభిమానించారు. ఆ అభిమానం ఇంకో తరాలకు పోయేతలకి ఆరాధన అయింది. ఆ ఆరాధనే దైవంగా మారిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్, 470 సంవత్సరాల క్రితం సిక్కు మతమే లేదు, 2600 సంవత్సరం జైన మతమే లేదు, 2700 సంవత్సరం బౌద్ధ మతమే లేదు, 2023 సంవత్సరం క్రైస్తవ మతమే లేదు ప్రపంచంలో. అలాగే 1450 సంవత్సరాల క్రితం ఇస్లాం మతమే ప్రపంచం లేదు. సరే, హైందవం పురాతనమైనది, ఎన్నో వేల సంవత్సరాల క్రితం లేదు. అంటే అతి పురాతనమైనది అనుకోవచ్చు మనం హిందూ మతం. భారతదేశంలో ఉన్నటువంటి సిక్కులు, బౌద్ధులు, జైనులు, ముస్లింలు, క్రైస్తవులు ఒకప్పుడు వీళ్ళంతా హిందువులే. కొన్ని కారణాల వల్ల మత మార్పిడులు, కొన్ని దురాచార పరిస్థితుల వల్ల మత మార్పిడులు అనేవి జరిగినాయి. వాళ్ళ పరిపాలన అనుకోండి, ఏదో విధంగా. అయితే ప్రతి హిందువు ముస్లిం మీదనో ఇతర మతాల మీద దౌర్జన్యం చేసేటప్పుడు వాళ్ళ పూర్వీకులు హిందువులని తెలుసుకోవాలి. అలాగే ప్రతి ముస్లిము, ప్రతి ఇతర మతస్థులు హిందువుల మీద దౌర్జన్యం చేయడానికి చేయెత్తినప్పుడు నా పూర్వీకులు హిందువులని తెలుసుకోవాలి. ఇది ప్రతి మతంలో, అంటే ఇస్లాం మతంలోని, క్రైస్తవ మతంలోని మేధావులకు తెలుసు. కానీ మేధావుల మౌనము సమాజానికి చేటు. హిందూ మతంలో మేధావులకు తెలుసు మతాలు అన్నీ మానవుని సృష్టి అనేది. భాష, మతము, కులము, ధనము మానవుడు సృష్టించినాడు, కానీ దానికి బానిస అయిపోయినాడు మనవాడు. ఎలా అంటే, సపోజు హిందూ మతంలో మతత్వవాదులు 10% ఉంటే, ఇతర మతాల్లో 90% మతతత్వవాదులు మతపిచ్చి ఉంది. హిందువులకు 10% మతపిచ్చి ఉంటే, ఇతర మతస్థులకు 90% ఉంది. అసలు బీజేపీ 2 సీట్ల నుంచి 300 సీట్లకు వచ్చి భవిష్యత్తు 400 వస్తాయా, 150 వస్తాయా, 200 వస్తాయని 400 తెలిసిపోతుంది. సరే, 350 వచ్చినా 400 వచ్చినా అది ఎందుకు వచ్చింది? బీజేపీ కృషి కేవలం 25%. ముస్లింల ఈ పెరుగుదలకు ముస్లింలు కారణము, కమ్యూనిస్టులు కారణము, కాంగ్రెస్ కారణం.
అట్లెట్లా మీరు అనుకోవచ్చు. కమ్యూనిస్టులు ఎప్పుడు హిందువుల మతతత్వవాదులు, కాంగ్రెస్ ఎప్పుడు హిందువుల మతతత్వవాదులు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, నిజంగా హిందువులు మతతత్వవాదులు అయితే ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు 3 కోట్ల మంది ముస్లింలు, 30 కోట్ల మంది హిందువులు, 36 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. హిందువులు మతతత్వవాదులైతే ఇతర మతస్థులు పెరగరు. ఇప్పుడు ముస్లింలు 25 కోట్ల మంది ఉన్నారు, క్రైస్తవులు దాదాపు 14 కోట్ల చిల్లర ఉన్నారు. బ్రిటిష్ వాడు 280 సంవత్సరాలు పరిపాలిస్తే 36 లక్షల మంది అయినారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఎంత పెరిగినారు, ఎంత మతం మార్పు అయితే హిందువులు మొత్తం మతతత్వాలు అయితే కాదు, అది గుర్తించాలా. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, హిందువులు ఎందుకు ఏకం కావడానికి కారణం ఏమంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. స్వతంత్రం వచ్చినప్పుడు 3 లక్షల మసీదులు ఉండాయి, ఇప్పుడు 60 లక్షల పైగా మసీదులు అయినాయి. అంటే ఏమిటిది? ఇన్ని మసీదులైనా ఎవరు హిందువులు వద్దని చెప్పలేదు, ధ్వంసం చేయలేదు. వాళ్ళు కోరింది ఒకటే, ఒకటి మధుర, ఒకటి కాశీ, ఒకటి అయోధ్య. అవి ఇచ్చింటే అంటే యాక్చువల్గా అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ, ఆ మసీదులో స్తంభాలు కానీ, విగ్రహాలు కానీ, ఆ యొక్క పరిసరం కానీ గుడికి సంబంధించినదే అని, రామాయణకు సంబంధించినదే, శివునికి సంబంధించినది, కాశీ మధుర కృష్ణుకి సంబంధించినది ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఫైండ్ అవుట్ చేసినాయి. అది ఇచ్చిన ముస్లిం మేధావులు కానీ, ముస్లిం సైంటిస్టులు కానీ, ముస్లిం పెద్దలు కానీ సహృదయంతో ఇచ్చేసింటే అసలు ఈ సమస్యనే రాకపోదు, హిందువులు ఎప్పుడు ఏకం కాకపోదు. అది కోర్టు పోయింది. కోర్టు పోతే తెలుసు కదా, వాది నష్టం, ప్రతివాది నష్టం, అఖిల అదృష్టం, జడ్జి ఇష్టం అన్నట్లు. అది బ్రిటిష్ కాలం నుంచి కోర్టు నుండి నానబెట్టి మొన్నటి వరకు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ టీవీలు ఎప్పుడు చూసినా, పేపర్లు ఎప్పుడు చూసినా బాబ్రీ మసీదు రామజన్మభూమి, బాబ్రీ మసీదు రామజన్మ అని అనవసరంగా వీళ్ళు ఇచ్చేసింటే ఏ తగాదు లేకపో కోర్టు లాస్ట్కు హిందువులకు అనిపించింది. అదే ముత్తుడు ఇచ్చింటే ఇంత ఐకమత్యం కాకపోయింది. ఇంకొకటి ఐకమత్యం కావడానికి హిందువులు ఎందుకు కారణమైంది? ఒకటి చిన్న ఎగ్జాంపుల్. ఎక్కడ ముస్లిమ్స్కి ఏమైనా దెబ్బ తగ్గితే పేపర్లు, మీడియాలు, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి ఎన్నో రోజులు చేస్తారు. అదే హిందువులకి అయితే ఏ ప్రతిపక్షం కానీ వాళ్ళకి వెళ్ళి మాట్లాడు, ఒక బీజేపీ మాట్లాడుతుంది. అందువల్ల ఏమైందంటే హిందువులు అరే మాకు బీజేపీ అనేటువంటి మేధావులు కానీ, పండితులు కానీ, పామరులు కానీ బీజేపీ వైపు వెళ్ళిపోయారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, వేల సంవత్సరాల క్రితము నుంచి ఎన్నో వేల సంవత్సరాలు కాశ్మీర్ పండితులు అక్కడ ఉంటే రాత్రికి 7,80,000 మందిని తరింపిపోబెట్టారు, కొన్ని వేల మందిని చంపేసినారు, ఎన్నో వేల మంది రేప్ చేసినారు. దాని గురించి కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్లు కానీ, ముస్లిం మేధావులు కానీ సపోర్ట్గా మాట్లాడలేదు హిందువులకు. అక్కడ ఏమైందంటే ఓహో ఒక్క బీజేపీ మాత్రమే దాన్ని లేవనెత్తింది. అప్పుడు ఏమైందంటే హిందువులందరూ ఏకమైనట్టు ఈ కమ్యూనిస్టులు చేసినారు, ఈ కాంగ్రెస్ చేసింది, ఈ ముస్లింలు చేసేసినారు. హిందువులు ఐకమత్యం కావడానికి, ఈ ఓటు పర్సంటేజ్ పెరగడానికి, సీట్లు పెరగడానికి బీజేపీ కృషి 25% అయితే ముస్లింలు కానీ, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ కారణము. అయితే పార్సీ అనే మతం ఉంది, మీకు తెలిసినో లేదో. ప్రపంచంలో అది ఇస్లాంలో ఒక తెగ. 54 ఇస్లాం దేశాలు వాళ్ళని రాణించుకోలేదు. లాస్ట్కు భారతదేశంలో వచ్చి వాళ్ళు నివసించినారు. మీకు తెలిసినో లేదో, రతన్ టాటా అన్న పార్సీ స్వతంత్రం వచ్చినప్పుడు అతను భారతదేశంలో అత్యధిక ధనవంతుడు, ఇండస్ట్రియలిస్ట్. అంటే అందరూ స్వాగతించినారు, మన వాళ్ళు స్వీకరించినారు. అది అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే మేధావులు మౌనం ఉంటారో అది సమాజానికి, దేశానికి నష్టం. ఇప్పుడైనా సరే అన్ని మతాలస్తులో మేధావులు బయటకు వచ్చి మతం అనేది, దైవం అనేది, కులం అనేది, ధనం అనేది,
భాష అనేది మానవుడు సృష్టించినదే అని తెలియపరిచి మతరహితము కులరహితము దేశాన్ని చేసినప్పుడే మనం చైనాని మించిపోతాం. చైనా ఎందుకు, మన తర్వాత 2 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది, ఎంత డెవలప్మెంట్ అయింది. ఆడ మతం అంటే చంపేస్తారు, కులం అంటే చంపేస్తారు, అద్భుతంగా ఉంది. ఇంకొకటి, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి మసీదులు అత్యధికంగా భారతదేశంలో ఉన్నారు. ఏ దేశంలో ముస్లిం దేశమైన ఆ దేశంలో శాంతిగా లేరు. ప్రపంచంలో సేఫ్గా అత్యధికంగా క్షేమంగా ఉండేటువంటి ఇస్లాం ఉన్నారంటే అది భారతదేశంలోనే. నిజంగా భారతీయులు, ముస్లింలు ఇస్లాం ప్రకారం నడిచేవాళ్ళు 90% ఉన్నారు. విదేశాల్లో 90% లేరు. వాళ్ళు మందు విందు పొందు పసందుతో ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో ఎంతో స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛను అర్థం చేసుకోవాలా, ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదు. ఇప్పుడు మిత్రపక్షాలతో కలుపుకొని బీజేపీ 350 వస్తుందో 400 వస్తుందో, 450 కానీ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఏకం చేసింది కాంగ్రెస్, ముస్లిం లీగు, ముస్లింలు ప్లస్ కమ్యూనిస్టులు. ఇప్పుడు దక్షిణాదిలో బలం లేకుండా పోయినసారి 50 సీట్లు వచ్చింది, ఈసారి 100 సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది మిత్రపక్షాలతో కలుపుకొని. తమిళనాడులో ఓటు బ్యాంకు సీటు పెరగడానికి అవకాశం ఉంది. కేరళలో ఇంతవరకు అడుగు పెట్టకుంటే అక్కడ ఓటు బ్యాంకు సీటు పెరగడానికి ఉంది. కాబట్టి విఘ్నులు, మేధావులు ఇస్లాంలో కానీ హిందువుల్లో కానీ ఇతర మతస్థుల్లో మతాన్ని నిర్మూలించడానికి, మతరహితమైన చేయడానికి, దేశ అభివృద్ధికి పాటుపడండి. మేధావులారా బయటికి రండి, బయటకు వచ్చి ఈ మత పిచ్చిని అన్ని రకాల్లో అన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళ నిజంగా హిందువులకు మొత్తం పర్సంటేజ్ మత పిచ్చి ఉంటే ఈ దేశంలో ఇతర మతాలు ఉండకపోవు. ఒకటి అర్థం చేసుకోవాలా, ఇతర మతస్థులు ఏ మతస్థులైనా సరే, హిందువు అయినా సరే, ఎవరైనా సరే. కాబట్టి ఈ భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 రావాలంటే, ఆర్థిక అసమానత పోవాలంటే ఫస్ట్ మతరహితంగా కులరహితంగా ఉన్నప్పుడే ఈ దేశం అభివృద్ధి పదంలో వస్తుంది. ఇది ఎవరికి అనుకూలంగా కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. అందరూ విజ్ఞతతో ఆలోచించండి. ఈ భారతదేశం త్వరలో నెంబర్ 1 రావాలని, అందరూ శాంతిగా ఉండాలని, అందరూ అర్థం చేసుకోవాలని, అన్ని మతాల సారం ఒకటే అని, దేవుడు మానవ సృష్టించిన మానవుడే దేవుణ్ణి క్రియేట్ చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ చెప్పే పాయింట్ ఏ మతస్థుల మేధావులను అడగండి, చరిత్రను తెలుసుకోండి. సైన్స్కి ఎప్పుడు అతీతం ఏది కాదు. శుభం భూయాత్.